ఎత్తా ఏమేస్తా ఆగు ఆగు చిన్ను అమ్మమ్మ కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఏంటి చిన్న కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి మంచిగా వేపుకొని ఫస్ట్ అవి నూరాలి. ఫస్ట్ ఈ నూరినాక ఉప్పు అంటే చిన్న ఓ కొంచెం పడతా చాలు. ఈ పచ్చడి చిన్నగాని కోసం అనమాట, పిల్లలు మంచిగా తింటారని వాళ్ళ అమ్మమ్మ చేస్తుంది. రోటి పచ్చడి ఫ్రెండ్స్. తెల్ల నువ్వులు పిల్లలకి హెల్త్కి కూడా మంచిది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయబట్టి మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. మనం ముందుగానే నువ్వులు నూరుకుంటే బెటర్. చింతపండు కూడా వేస్తాం, అది ఎత్తి పెడదా సారీ మెరికే ఫుల్గా ఉంటుంది. ఇంకా రబ్బే రుబ్బరు చాలా తిందాం, అది ఎక్కువ చప్పగా రెండు మరి రెండు కొన్ని చేయితోటే పీట మీద కూసోపు. తినాను కమ్మ ఉంటాయి. నువ్వు తినవా అమ్మ? ఎందుకమ్మా? కారం అయితే మంచిగా పచ్చికారం రుచి ఉంటుంది పచ్చడి. తెల్లగా ఉంటుంది. మర్చిపోయింది అమ్మమ్మ. నేను ఏదైనా పచ్చికారం వేసి పచ్చికారం కూడా వేసుకోవచ్చు. నేను తెల్లేసి చింతపాటు వేసి పచ్చికారం వేసి అయ్యాక ఇందాక నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా అందులోనే వేసి రుబ్బుకోవాలి. మళ్ళీ ఇది తాలింపు పెట్టుకున్న ఒకటే పెట్టుకోకున్న ఒకటే కదా. నువ్వు తాలింపు పెడతావా మళ్ళీ? మా మమ్మీ అయితే మళ్ళీ తాలింపు పెడుతుందంట. పెట్టినా బాగుంటుంది, పెట్టకోకుండా బాగుంటుంది. కానీ నూరడం మాత్రం ఎంత నూరితే అంత టేస్ట్. చాలా టైం పడుతుంది, మెత్తగా నూరాలి కాబట్టి. పల్లీలు నూరుతూ ఉంటే ఇట్లా మందం వస్తుంటుంది అన్నమాట. మనకి నచ్చిన
నోరు సప్పరిసు. ఇక తాళం పెట్టుకోవాలి, ఇళ్ళకి ఎత్తుకోవాలి. ఎక్కువ తాగా బాబు. ఎర్రగా అవుతున్నాం, ఎర్రకారం అవుతున్నాం, ఎర్రగా. ఫైనల్లీ పచ్చడి నూరడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఆయిల్, ఎండుమిర్చి వేసుకున్నా, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కొంచెం అవి వేడైన తర్వాతకి కరివేపాకు, ఎల్లిపాయలు తీసుకొని ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట. పసుపు, అంతే. ఇంకా నూరుకోవడం అంటే అది ఇంకా మన ఓపిక. ఎంత మంచిగా నూరుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా చేస్తుండే అనమాట మా మమ్మీ. సో ఇప్పుడు మా పిల్లల కోసం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేసింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కంటిన్యూస్ ది వ్లాగ్స్. ఇప్పటి నుండి అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. వ్లాగ్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. చూడండి, చూసి లైక్ చేయండి. అలానే మా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టాలో లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలానే ఈ పల్లి పచ్చళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళైతే చాలామంది చేస్తారు. రోటి పచ్చళ్ళు బాగా. మీ ఫేవరెట్ రోటి పచ్చడి ఏంటిదో కూడా కామెంట్ చేయండి. అలానే తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ముందుగానే నూరి పెట్టుకున్నది ఉంది కదా, అందులో వేసుకోవడమే. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. సో నేనే వేయడం కాబట్టి అలా వేసాను. మా రోటి పచ్చడి ఎలా వచ్చింది, మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అలానే ఇలాంటి చట్నీ ఎవరైనా చేసుకున్నారా, తిన్నారో కూడా కామెంట్ చేయండి. Thank you so much.